ఈ జూనియర్ అసిస్టెంట్లు, రికార్డ్ అసిస్టెంట్లు రిజల్ట్స్ వచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత చాలామంది కూడా డిసప్పాయింట్‌మెంట్‌కి గురయ్యారు. దానికి గల కారణం ఏంటంటే ఆ కట్ ఆఫ్. ఎందుకంటే నార్మలైజేషన్ ఫస్ట్ షిఫ్ట్‌లో వచ్చేసరికి 12 మార్క్స్ వరకు యాడ్ చేయటం వల్ల ఈ జాబు సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఇదవ్వకపోవటం. అంటే సెలెక్ట్ కాకపోవటం. అయితే అందరూ అడుగుతా ఉన్న ప్రశ్న ఏంటంటే ఈ సెలక్షన్ లిస్టు వచ్చింది గదా! మళ్ళీ సెకండ్ లిస్టు ఎలాంటిది మళ్ళీ 2, 3 నెలలకి ఇట్లా రిలీజ్ చేస్తారంటే, నేను చెప్పేదేంటంటే ఇక్కడ మీకు, ఇది మొత్తం కూడా ప్రక్రియ అంతా కూడా 2, 3 నెలలు పడతది నాకు తెలిసి. వెంటనే అయితే అవ్వదు. అయితే ఇక్కడేంటంటే మీరు గమనించాల్సింది ఇప్పుడు మీకు రిలీజ్ చేసింది ఇది మెరిట్ లిస్ట్ గదా! అందుట్లో నాకు తెలిసి పోయినసారి డీఎస్సీలో ఏం జేశారు, మొత్తాన్ని పిలవలేదండి. మొత్తాన్ని పిలవకుండా ఎంతవరకైతే అవసరమో అంతమందికి ఫస్టు మెసేజ్‌లు పంపించటం, చేయటం అయితే జరిగింది. సో, మీ ఫోన్‌కొచ్చేసరికి మెసేజొస్తది. మెసేజొచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కెళ్తారు. అయితే ఎంతవరకైతే పిలిచారో అంతవరకెళ్తారు గదా! కింద ఉన్నవాళ్ళు మీ అదృష్టం బాగుంటే పైనున్న వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో గనక ఫెయిల్ అయినట్టయితే అప్పుడు మీకు ఛాన్స్ వచ్చేదానికి ఉంటుంది. ఓకేనా? అయితే మీకు గూడా మెసేజ్‌లు పెడతారు. సో, మొన్న డీఎస్సీలో జరిగిందేంటంటే కొంతమందిని పిలిచి గూడా తర్వాత సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ చేయలేదు. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారని చెప్పేసి అన్న రోజులు గూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పొచ్చేదేంటంటే, మీకు సెకండ్ లిస్ట్ అనేది సెపరేట్‌గా ఏమీ రిలీజ్ చేయరు. ఆ మెరిట్ లిస్ట్‌లోనే పైన మిస్ అయిన వాళ్ళని కిందకి పిలుస్తారు. ముందు రిలీజ్ చేసిన రిజల్ట్స్ ఉన్నాయి గదా! సో, ఆ రిజల్ట్స్‌లో చాలా మంది పేర్లిచ్చారు లిస్ట్‌లో. మీరు గమనించినట్టయితే. ఓకేనా? సో, వాళ్ళందరికీ ఈ స్కిల్ టెస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ అందుట్లో మొత్తం కూడా ఏరేస్తారు. అలాగే ఇందుట్లో గూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో చాలా మందిని ఏరేసిన తర్వాత నెక్స్ట్ ప్రియారిటీలో ఉన్న వాళ్ళకి ఎవరికైతే పోస్ట్ వస్తుందో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కైతే పిలవడం అయితే జరుగుతుంది. మీకు మార్చిలో కల్లా మీరు జాబుల్లో అయితే జాయిన్ అయిపోతారండి ఓవరాల్‌గా. సో, ఏంటంటే ఇది ఎలా ఉందంటే ఈ నీగ్రో ఎళ్లి తెల్ల అమ్మాయిని గనక పెళ్లి చేసుకున్నట్టుంది వ్యవహారం ఈ నార్మలైజేషను వల్ల. అర్థమవుతుందా? సో, పాపం చాలామంది మొన్న నార్మలైజేషన్ వల్లే దెబ్బైపోయారు డీఎస్సీలో కూడా. ఓవరాల్‌గా అయితే ఇదండి.